శాంతమైన ఉదయం, చిన్న పల్లె. అక్కడే అర్జున్ అనే 8 ఏళ్ల సిగ్గరి బాలుడు. స్కూల్కి వెళ్తూ ప్రతిరోజూ అతను చూసే ఒక చిన్న పాపే అతని రోజు ప్రారంభం అయ్యే కారణం. ఆమె పేరు సంధ్య. 7 ఏళ్లు, గులాబీ రిబ్బన్తో నవ్వుతూ తిరిగే అమాయకమైన అమ్మాయి. ఒక రోజు అర్జున్ బ్యాగ్ పడిపోయింది. దాన్ని సంధ్య తీసి ఇచ్చింది. ఆ ఒక్క చిరునవ్వుతో వారి మధ్య మాట్లాడని బంధం పుట్టింది. తర్వాత రోజులు గడుస్తూ ఇద్దరూ కలిసి ఆడుకుంటూ పెరిగారు. వెన్నెల్లో కబడ్డీ, మధ్యాహ్నాల్లో కిల్లికిల్లి, ఎవరు ఓడినా ఏడుస్తారు, కాని వెంటనే మళ్ళీ కలిసిపోతారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని సంధ్య అడిగితే, ఎప్పుడూ అని అర్జున్ నవ్వుతాడు. బాల్యంలోనే విడదీయలేని బంధం ఏర్పడింది. పెద్దయ్యే కొద్దీ వారి భావాలు కూడా మారాయి. 12 నుండి 15 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్లే సమయంలో మాటల్లో చెప్పలేని ఆకర్షణ ఏర్పడింది. ఒక రోజు మెరుపులతో వర్షం పడుతుంటే స్కూల్ గేటు వద్ద ఒంటరిగా ఉన్న సంధ్యకు అర్జున్ గొడుగు పెడతాడు. ఆమె భయం, అతని శ్రద్ధ, ఈ చిన్న సన్నివేశం వారి మధ్య మొదటి ప్రేమ మొగ్గలను పుట్టించింది. కానీ ఒకరోజు సంధ్య తండ్రికి నగరంలో ఉద్యోగం రావడంతో ఊరు మారాల్సి వచ్చింది. సంధ్య వెళ్తూ, మన ఫ్రెండ్షిప్ ఎండ్ కాదు కదా అని అడిగింది. అర్జున్ మాత్రం, ఎప్పటికీ కాదు అని చెప్పాడు. చేతులు విడిపోయినా హృదయాలు మాత్రం విడిపోలేదు. అర్జున్ గ్రామంలో ఇంటర్ చేసి ఇంజనీరింగ్కి వెళ్లాడు. సంధ్య నగరంలో మెడిసిన్ చదువుతుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు మారినా ఒకరి జ్ఞాపకాలు మరొకరిని వెంటాడుతూనే ఉంటాయి. నంబర్ ఉన్నా కాల్ చేయడానికి ధైర్యం ఇద్దరికీ రాదు. చెప్పని ప్రేమ అలాగే మిగిలిపోతుంది. సంవత్సరాల తరువాత సంధ్య గ్రామానికి వచ్చింది. పెద్ద చెట్టు కింద పుస్తకం చదువుతున్న అర్జున్ను చూసి ఆమె కళ్లలో నీళ్లు మెరిశాయి. అర్జున్, నేను వచ్చా అని చెప్పగానే అతనికి మాటలు రావు. ఎంతకాలం గడిచినా వారి మధ్య ఉన్న బంధం ఏమాత్రం తగ్గలేదని ఇద్దరూ అర్థం చేసుకున్నారు. సాయంకాలం సరస్సు దగ్గర నడుస్తూ అర్జున్ మనసులో ఉన్నదంతా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. నచ్చింది, కానీ చెప్పలేకపోతున్నా అని అతను అన్నప్పుడు, సంధ్య అతని చేతిని పట్టుకుని, చెప్పు అర్జున్, వినాలని ఉంది అని అడిగింది. అర్జున్, అది నువ్వే సంధ్య అని చెప్పడంతో సంధ్య గుండె ఒక్కసారిగా కరిగిపోయింది. ఆమె కూడా అతనిపైనే ప్రేమతో ఉంది కానీ మాటల్లో చెప్పలేకపోయింది. వారి ప్రేమను అంగీకరించని ఒకే ఒక వ్యక్తి సంధ్య తండ్రి. డాక్టర్కి గ్రామం బాలుడు సరిపోడు అని ఆగ్రహించాడు. కానీ సంధ్య మాత్రం తన ప్రేమను వదిలే అమ్మాయి కాదు. డాక్టర్ అవుతాను, కానీ జీవితానికి అర్జున్ కావాలి అని ఆమె ధైర్యంగా చెప్పింది. సంధ్య తండ్రి మాటలు అర్జున్కు పెద్ద దెబ్బలా అనిపించాయి. కాని ప్రేమ కోసం తాను మారాలని, ఎదగాలని నిర్ణయం తీసుకున్నాడు. నగరానికి వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చేరి కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించాడు. కొన్నేళ్లలోనే స్థిరమైన జీవితం ఏర్పరుచుకుని కుటుంబానికి గౌరవం తీసుకొచ్చాడు. ఇప్పుడు అతను మునుపటి సిగ్గరి అర్జున్ కాదు, తన ప్రేమ కోసం ఏ సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి. ఒకరోజు అర్జున్ తన కుటుంబంతో కలిసి సంధ్య ఇంటికి చేరాడు. ఈసారి అతని నడకలోనూ, మాటల్లోనూ ఉన్న ఆత్మవిశ్వాసం సంధ్య తండ్రిని కంగారు పెట్టింది. అతనిలోని ఎదుగుదల, సంధ్య కళ్లలోని ప్రేమ చూసి చివరికి సంధ్య తండ్రి ఒప్పుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అర్జున్, సంధ్య పెళ్లి జరిగింది. మంగళసూత్రం కట్టే సమయంలో అర్జున్ ఆమె కళ్లలోకి చూస్తూ, మన బంధం చిన్నప్పుడే మొదలైంది అని చెప్పగా, సంధ్య చిరునవ్వుతో, ఇప్పుడు జీవితమంతా ఉంటుంది అని సమాధానమిచ్చింది. బాల్యంలో మొదలైన వారి బంధం జీవితాంతం నిలిచిన ప్రేమగా మారింది.